యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో గురువారం నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు చివరి రోజు కావడంతో ఉదయం మంత్ర ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, జయవాదులు, మహాబలి ప్రదానం, పూర్ణాహుతి, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించామని పూజారి వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో గురువారం నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమాలు చివరి రోజు కావడంతో ఉదయం మంత్ర ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, జయవాదాలు, మహాబలి ప్రధానం, పూర్ణాహుతి, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించామని పూజారి వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం మాట్లాడుతూ నవగ్రహాల విగ్రహ దాత మల్లేపాక మల్లేష్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఎంపీటీసీ అనిత రవికుమార్ మాట్లాడుతూ సీతారాంపురం గ్రామంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. विद्महे वाचस्पत्याय धीमहि तन्नो गुरुः प्रचोदयात् स्वाहा। गुरुग्रहाय इदं नमः। प्रसंग शुक्रग्रह ध्रुवेण हविषा तस्मै देवाधिपतिर्ब्रह्मणस्पते नवधान्याలు తప్ప మిగతా పంచరోహాలు నవరత్నాలు ఉంటే వేయండి. నవధాన్యాలు మాత్రం వేయండి. అమెరికా పోవాలని పూర్ణాంతం భవనం యమ్మరాకృతం ద్రవ్యహీనం క్రియాహీనం మంత్రహీనం అనత్తుతం తత్సర్వంక్షమ్యతాం. ఆ మాటలు పని చేయాలి. కొంచెం వెనకకుండా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు సీతారాంపురం గ్రామంలో జరిగే నవగ్రహ ప్రతిష్టకు దాత అయినటువంటి మల్లెపాక మల్లేశం, సన్నాపు రామయ్య గారికి మా సీతారాంపురం గ్రామం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే మాకు ఆ ఆలోచన రాకపోవు, మరి ఇంతవరకు కూడా రాలేదు. ఆయన ఎక్కడ చూసిండో ఏ కథను మా గ్రామ నివాసి బాలాజీ నగర్లో స్థిరపడి ఊరు గురించి ఏదో సేవ చేయాలని ప్రతి ఒక్కసారి కూడా శ్రీరామనవమి అప్పుడల్లా వచ్చి సేవా కార్యక్రమాలు చేసేది. అందులో భాగంగానే అతనికి ఆలోచన చాలా బహుత్తరమైన ఆలోచన వచ్చింది. సీతారాంపురం గ్రామంలో నవగ్రహాల ప్రతిష్ట పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా అనుకోకుండా పోయిన సంవత్సరం తెచ్చి గుళ్ళో పెట్టడం జరిగింది. భాగంగా ఈరోజు నవగ్రహ విగ్రహముల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటి నుండి కూడా
మన గ్రామంలో ఎవరికైనా సరే నవగ్రహ దోషాలున్నా ఏమున్నా కూడా పక్క గ్రామానికి వెళ్లకుండా ఇక్కడే పూజలు చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి అభివృద్ధికి కూడా కృషి చేయాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను.